తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ఎప్పుడైతుందని చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఈ రైతు రుణమాఫీ 2,00,000 రూపాయలు ఒకేసారి చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18న అంటే రేపు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ఎవరెవరికైతుంది, అర్హులు ఎవరు, లిస్టులో మీ పేరుందా లేదా చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పథకం 2024 అమలు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు ఈ రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని ఈ వ్యవసాయ శాఖ అయితే వెల్లడించింది. అంటే డిసెంబర్ 2018 కన్నా ముందు ఎవరైనా సరే ఈ క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళైతే ఈ 2 లక్షల రుణమాఫీకి అయితే వర్తించరు. అలాగే 2023 డిసెంబర్ తర్వాత అంటే ఇప్పుడు జనవరి నుంచి ఎవరైతే 2024లో క్రాప్ లోన్ కొత్తగా తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ అయితే వర్తించదు. రుణమాఫీ కోసం రేషన్ కార్డును ప్రభుత్వం అయితే ప్రామాణికంగా అయితే తీసుకోనుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి రేపు సాయంత్రం లోపు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని కలెక్టర్లతో జరిగిన సదస్సులో ఆయన తెలపడం అయితే జరిగింది. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ ఫస్ట్ ఎవరికి చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం వరకు అంటే 2 లక్షల రూపాయల వరకు అయితే రుణమాఫీ సర్కార్ అయితే చేస్తుంది. కానీ అమౌంట్ పొలం ఏ విధంగా ఉందో ఆ విధంగా అంటే తక్కువ పొలం 50,000, 60,000, 70,000, 80,000, లక్ష ఇట్లా తక్కువ ఉన్న వాళ్ళకి లిస్టులో ముందు పేరైతే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తక్కువ నుంచి ఎక్కువ వరకు అంటే 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి మాఫీ అవుతుంది. కానీ ఎక్కువ లోన్ ఉన్న వారికి కొద్దిగా లేట్ అవుతుంది. తక్కువ లోన్ ఉన్న వారికి మాత్రం ముందైతే అవుతుంది. అయితే ఈ రుణమాఫీ అయిందని మనకి ఏ విధంగా తెలుస్తుంది అని అంటే ప్రతి ఒక్కరి మొబైల్కి కూడా ఫోన్ నంబర్ లింక్ మీ బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నంబర్ లింక్ ఉన్నట్లయితే మీ ఫోన్కు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. మెసేజ్ వచ్చిన వారైతే బ్యాంకుకి వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ఏ పత్రాలు ఇవ్వమంటే అవి ఇచ్చి మీ ఖాతాలో అయితే 2 లక్షల లోపు అంటే మీ లోన్ 2 లక్షల లోపు ఎంత ఉంటే అంతే మాఫీ అయితే చేస్తారు. అయితే మొబైల్కి మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలి అని అంటే మొబైల్కి ఒకవేళ మీకు మెసేజ్ రానట్లయితే మీకు ఏ బ్యాంకులో అయితే ఈ క్రాప్ లోన్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంకులో నోడల్ ఆఫీసర్ అని ఉంటారు. అంటే ఈ క్రాప్ లోన్కు సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు. వారిని అడగండి లిస్టులో మీ పేరు ఉందా లేదా, అసలు మీకు ఎంత రుణమాఫీ అయింది. వాళ్ళైతే బ్యాంకులో కూడా లిస్ట్ ఏర్పాటు చేస్తారు. వారైతే బ్యాంకులో లిస్టును ఏర్పాటు చేస్తారు. మీ మొబైల్కు మెసేజ్ రానట్లయితే మీరు బ్యాంకుకి వెళ్ళి అయితే అక్కడ లిస్టులో కూడా మీ పేరు ఉందా లేదా అయితే చూసుకోవచ్చు. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఎమ్మెల్యేలు మరియు ఐఏఎస్ ఉన్నతాధికారులకు మాత్రం ఈ రుణమాఫీ అయితే ఉండదు. అలాగే ఐటీ అమౌంట్ కట్టే వారికి కూడా ఈ రుణమాఫీ అయితే ఉండదు. ఇంట్లో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా, ఎవరి పేరిట రుణం ఉన్నా, ఎంతమందికి పొలం ఉన్నా అందరికీ కలిపి 2 లక్షల లోపు మాత్రమే అంటే 2 లక్షల వరకు మాత్రమే ఈ రుణమాఫీ అయితే చేస్తారు. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ రాగానే ప్రతి ఒక్క వీడియో చేయబడుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.